మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుంచి రఫ్ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. మరి 8వ తరగతి హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. 8వ తరగతి జాగ్రఫీ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8th క్లాస్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి సివిక్స్ నుంచి మొదటి పాఠం అండి, భారత రాజ్యాంగం. మరి ఈ పాఠము 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఈ అన్ని తరగతుల్లో కూడా ఉంది. అందు గురించనే వీటినన్నింటిని కూడా కూలంకుషంగా మెర్జ్ చేసి 200 బిట్లతో మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి వీడియో నచ్చితే మరి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. 50 బిట్లు చేయొచ్చు, 100 బిట్లు చేయొచ్చు, కానీ ఎక్కడ మిస్ అవ్వకూడదు. మా మిత్రులందరికీ కూడా 200 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన యొక్క అనాలిసిస్ కూడా అలాగే ఉంటుంది. మొత్తం టాపిక్లన్నీ కూడా కవర్ అయ్యేలాగా తయారు చేయడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలండి. మరి ఈ వీడియోకి నేను పెట్టే లైక్ల టార్గెట్ 500 అండి. ఓకేనండి, లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మొదటి బిట్ చూద్దామండి. రాజ్యాంగం అనగా ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి కొన్ని ప్రాథమిక నియమాల సముదాయం. అదేవిధంగా దేశ అత్యున్నత చట్టం, పౌరులకు గల హక్కులు, ప్రభుత్వానికి గల అధికారాలు, ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయించేదే రాజ్యాంగం. సో భారత రాజ్యాంగం గురించి ఒకే ఒక బిట్లో మనకి ఇక్కడ అన్నీ కూడా లేచిపోతాయండి. ఇక్కడ పౌరులు ప్రభుత్వం అనుసరించవలసినటువంటి కొన్ని ప్రాథమిక నియమాల సముదాయం, దేశ అత్యున్నత చట్టం, పౌరులకు గల హక్కులు, ప్రభుత్వానికి గల అధికారాలు, ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయించేదే భారత రాజ్యాంగం. రెండవదండి, మరి దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత విధానానికి గల పేరు ఏమిటి? దక్షిణాఫ్రికా గల జాతి వివక్షత విధానానికి గల పేరు ఆన్సర్ ఆప్షన్ సి అపార్టైడ్ అండి. అపార్టైడ్. మరి ఈ విధానాన్ని ఐరోపాకు చెందినటువంటి శ్వేత జాతి వారు, అంటే తెల్ల జాతి వారు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారండి. ఈ జాతి వివక్షత వివాదాన్ని ఐరోపాకు చెందినటువంటి శ్వేత జాతి వారు ఈ దక్షిణాఫ్రికాలో ఈ యొక్క అపార్టైడ్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. మరి ఈ శ్వేత జాతి వారు అంటే ఎవరు అంటే 17-18వ శతాబ్దంలో 17-18 శతాబ్దాలలో ఐరోపా ఖండం నుండి వచ్చినటువంటి వర్తక కంపెనీ వారు తమ బలం ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధానం ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారండి. ఏ ప్రాంతాన్ని? దక్షిణాఫ్రికా ప్రాంతాన్ని అండి. ఎప్పుడు? 17-18 శతాబ్దాల్లో అండి. ఎవరు? శ్వేత జాతి వారు. ఎవరు? ఐరోపాలోని శ్వేత జాతి వారు. ఓకేనండి. మూడో పెట్టండి. దక్షిణాఫ్రికాలోని మొత్తం జనాభాలో 3/4 వంతులు ఉన్నవారు ఎవరు? మరి స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్లని రంగు కలిగి ఉంటారండి. అయితే మొత్తం జనాభాలో 3/4 వంతులు ఈ నల్లవారే ఉండేవారు. అందువల్ల వీరిని నల్లని వారు అని పిలిచేవారండి. ఓకేనండి. శ్వేతజాతి వారు అంటే ఐరోపా నుండి వచ్చిన వారు. ఎప్పుడు? 17-18 శతాబ్దాల్లో వర్తక కోసం వచ్చిన వాళ్ళండి దక్షిణాఫ్రికాలో. సో రెండవ వాళ్ళు నల్లని వారు అండి, నల్లవారు. వీళ్ళు 3/4 వంతు ఉంటున్నారండి. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో శ్వేత ఇతరులకు అంటే శ్వేత కాని వారికి లేని హక్కు ఏది? ఏ హక్కు లేదు. మరి ఈ శ్వేత వాళ్ళు అంటే తెల్లని మేలిమి ఛాయ ఉన్న వాళ్ళు ఈ యొక్క నల్లని వారిని చాలా హీనంగా చూసేవారండి. మరి శ్వేత ఇతరులకు లేని హక్కు ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ బి ఓటు హక్కు అనేది ఉండేది కాదండి ఈ అపార్టైడ్లో భాగంగా. మరి డర్బన్ బీచ్, ఇది డర్బన్ నగరంలో ఉందండి. ఈ డర్బన్ బీచ్ ఉపచట్టంలోని 37వ సెక్షన్ ప్రకారంగా బీచ్ స్నానపు ప్రాంతం ఎవరి ఉపయోగార్థం కేటాయించబడింది? ఇక్కడ చాలా అపార్టైడ్ అంటేనే మనకి భయంకరమైనటువంటి విధానం అండి, ఇది జాతి వివక్షత విధానము. మరి అందులో భాగంగా ఈ డర్బన్ బీచ్ ఉపచట్టంలోని 37వ సెక్షన్ అండి, 37, ఇది బీచ్ స్నానపు ప్రాంతం ఎవరి ఉపయోగార్థం కేటాయించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్వేత జాతి సమూహ సభ్యుల కోసము ఈ బీచ్ స్నానపు ప్రాంతం అయితే కేటాయించడం జరిగిందండి. మరి ఇలాంటివి చాలా ఉన్నాయండి, మరి చాలా భయం కల్పించేవి. ఆరవది, దక్షిణాఫ్రికాలో వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అనేక సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి నాయకత్వం వహించిన సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి ANC అండి.
అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది. మరి ఈ శ్వేత జాతీయులు ఈ యొక్క వీరి యొక్క వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఏ సంస్థలు అయితే మరి విప్లవాన్ని తీసుకొస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఒకే గూడ కింద తీసుకొచ్చి నాయకత్వం వహించిందండి ఈ ఏఎన్సి, ఒక నాయకుడిలాగా అనమాట. నెక్స్ట్ 7వది, నెల్సన్ మండేలా ఆత్మకథ పేరేమిటి? నెల్సన్ మండేలా ఆత్మకథ పేరు ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మరి దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఈయన సుదీర్ఘకాలం పాటు ఫైట్ చేశాడండి, సుదీర్ఘ పోరాటం. మరి అవన్నీ కూడా వరుసగా చూద్దాము. నెక్స్ట్ 8వది, జాతి వివక్షతపై పోరాటం చేసినందుకు నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు శిక్షని విధించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1964లో అండి. 1964లో. అప్పుడు ఏం జరిగిందంటే దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతి ప్రభుత్వం ఉండేది. రాజద్రోహ నేరం కింద ఏ ద్రోహం అండి? రాజద్రోహ నేరం కింద నెల్సన్ మండేలాకు శిక్షించడానికి ప్రయత్నం చేసిందండి. మరి ఈ జాతి వివక్షత మీద పోరాటం చేసినందుకు ఇతనికి మరొక 7 మంది ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా 1964లో, అంటే మనకు అప్పటికి స్వాతంత్రం వచ్చేసింది అనమాట. అప్పటికి వీళ్ళకి జీవిత ఖైదు శిక్షణ అయితే విధించిందండి. అప్పటి నుండి ఎప్పటి వరకు 28 సంవత్సరాల పాటు అండి. ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోని రాబిన్ నగరంలోని ఆ రాబిన్ ద్వీపంలో భయంకరమైనటువంటి జైలు శిక్షను అనుభవించారు నెల్సన్ మండేలా గారండి. 8 సంవత్సరాలు, 28 సంవత్సరాల పాటు అండి. చాలా దారుణంగా. ఏ ద్వీపం అండి? రాబిన్ ద్వీపం, దక్షిణాఫ్రికాలో 1964. ఇవన్నీ కూడా ఒక దగ్గర ట్యాగ్ చేయండి. మరి నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు? ఇప్పుడే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ సి 28 సంవత్సరాలండి. 1964లో మొదలుకొని 28 సంవత్సరాల పాటు, మొత్తంగా 1992 ఇంచుమించుగా. ఓకేనండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నెల్సన్ మండేలా జైలు శిక్ష అనుభవించినటువంటి దీవి ఏది? ఆల్రెడీ చెప్పాను. మరి రఫ అంటే అట్లానే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి రాబిన్ ద్వీపంలో. 11వదండి, మరి దక్షిణాఫ్రికా నూతన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన రోజు? ఆన్సర్ ఆప్షన్ బి 1994 ఏప్రిల్ 26 అండి. మరి 28 సంవత్సరాల పాటు జైలు జీవితం అనంతరం స్వేచ్ఛాజీవిగా ఈ యొక్క నెల్సన్ మండేలా విడుదలయ్యాడండి. మరి అప్పటికి 1992లో బయటకు రావడం జరిగింది, అంతే కదా. 1992లో బయటకు రావడం జరిగింది. అప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు మొదలుకొని 1994 ఏప్రిల్ 26వ తేదీన నూతన ప్రజాస్వామ్య దేశంగా ఈ దక్షిణాఫ్రికా ఆవిర్భవించిందండి. ఈ దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించిందండి. ఏ రోజుని? 1994 ఏప్రిల్ 26వ తేదీనండి. మరి దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి వారి గురించి మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా నల్లని వారి గురించి కూడా మాట్లాడుకున్నాము. వాళ్ళు 3/4 వంతులు ఉంటారని చెప్పుకున్నాను. ఇక మిశ్రమ వర్గం వారు కూడా ఉంటారండి. వాళ్ళు ఎవరంటే శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు కాకుండా మిశ్రమ వర్ణం అని పిలవబడే ప్రజలు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భారతదేశం నుంచి వలస వచ్చిన వారండి. వీళ్ళని మిశ్రమ వర్గంగా పిలిచేవారనమాట. నెక్స్ట్ చూద్దామండి. 12వది, దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నెల్సన్ మండేలా. 28 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదండి. మరి తొలి అధ్యక్షుడు కూడా ఆయనేనండి. నెక్స్ట్ 13వదండి, తమను తాము ఇంద్రధనుస్సు జాతిగా పిలుచుకున్న వారెవరు? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా ప్రజలు. ఇంద్రధనస్సు జాతిగా పిలుచుకున్న ప్రజలు ఎవరు? దక్షిణాఫ్రికా ప్రజలు. నెక్స్ట్ 14వది, దక్షిణాఫ్రికా రాజ్యాంగం తమ దేశ పౌరులకు కల్పించినటువంటి విస్తృతమైన హక్కుల గురించి పేర్కొన్న అంశం ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏ దేశంలోనూ లేని విధంగా మరి విస్తృతమైన హక్కుల గురించి పేర్కొన్నారండి. ఏ దేశంలోనూ కూడా అలాంటి విస్తృతమైన హక్కులు లేవు. అలాంటి వాటి గురించి తమ పౌరులకు కల్పించినటువంటి దాని గురించి పేర్కోవడం అయితే రాజ్యాంగంలో ఉందండి. నెక్స్ట్ 15వది, రాజ్యాంగం యొక్క ప్రధాన విధులు ఏమిటి? రాజ్యాంగం యొక్క ప్రధాన విధులు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. వివిధ రకాల వ్యక్తులు కలిసి జీవించుటకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుందండి. అంటే వివిధ రకాల వ్యక్తులు అంటే అక్కడ జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా కలిసి జీవించుటకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుంది రాజ్యాంగం. అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది ఈ రాజ్యాంగం. అదేవిధంగా ప్రభుత్వ అధికారులపై పరిమితులను విధిస్తుంది, పౌరులకు గల హక్కులను తెలియజేస్తుంది ఈ రాజ్యాంగం అండి. ఇక్కడ అన్ని పాయింట్లు యాడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 16వది, ప్రజాస్వామ్య దేశాలన్నిటికీ తప్పనిసరిగా ఉండేది ఏది? ప్రజాస్వామ్యం ఉన్న దేశాలన్నిటికీ తప్పనిసరిగా ఉండేది మరి ఇంకేముంటుందండి? రాజ్యాంగం. రాజ్యాంగం. 17వదండి, గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి సొంత రాజ్యాంగం రూపొందించుకున్న దేశం ఏది? గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి సొంత రాజ్యాంగం రూపొందించుకున్న దేశం. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా అండి, అమెరికా. నెక్స్ట్ చూద్దామండి 18వది, ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ లిఖిత రాజ్యాంగం కలిగి ఉండుట ఏ సంఘటనల తర్వాత ఒక ఆచారంగా మారింది? ఈ ప్రజాస్వామ్య దేశాలన్నింటికి కూడా లిఖితమైన రాజ్యాంగం కలిగి ఉండుట ఏ సంఘటనల తర్వాత ఆచారంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ సి పై 2 అండి. అవి ఏంటంటే మరి ఫ్రెంచ్ విప్లవం తర్వాత అమెరికన్లు తమ సొంత రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత ఈ రెండింటి తర్వాత లిఖిత రాజ్యాంగం ఉండుట అనేది ఒక ఆచారంగా మారిపోయిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి 19వది, ఆధునిక సమాజాలలో నియమ నిబంధనలు గల వ్రాతప్రతిని ఏమని పిలుస్తారు? ఆధునిక సమాజాలలో నియమ నిబంధనలు గల వ్రాతప్రతిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగం అని కూడా పిలుస్తామండి. 20వది, భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1934లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ కోరడం జరిగిందండి. ఇది ఎప్పుడు అంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాంగ సభ ప్రకటన అయితే వెలువడిందండి. ఈ ప్రకటన అయితే వెలువడింది ఎప్పుడండి? 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాంగ సభ ఈ ప్రకటన అయితే వెలువడి చేసింది. 21వది చాలా ఇంపార్టెంట్, భారత రాజ్యాంగ సభ సమావేశమైనటువంటి తేదీ ఏది? సమావేశమైన తేదీ. ఆన్సర్ ఆప్షన్ సి 1946 డిసెంబర్లో అండి. 1946లో భారత రాజ్యాంగ సభ సమావేశ తేదీ. మరి ఎప్పుడు ఏర్పాటు చేయాలని కోరారు? 1934లో. మరి ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు? 1946 డిసెంబర్లో. మరి ఈ 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు గుర్తుపెట్టుకోండి. 1946 డిసెంబర్ అంటే స్వతంత్రానికి పూర్వం, ఇది రిపబ్లిక్కి ముందు. ఓకేనండి. 1950 నవంబర్ కదా. సో 1949 నవంబర్ ఈ మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని అయితే వ్రాసిందండి. 1950లో కదా వచ్చింది మనకి, జనవరి 26న. అంతలోపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని అయితే వ్రాసేసిందండి. నెక్స్ట్ పెట్టండి 22వది, మరి భారత రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కొరకు రాజ్యాంగాన్ని వ్రాసిన కాలం ఇప్పటి వరకు చెప్పింది అదేనండి. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ మధ్య స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని వ్రాసిన కాలం అండి. మరి ఇక్కడ స్టార్ట్ అయ్యింది మనకి. కానీ ఈ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలి అని కోరుకున్నది మాత్రం 1934
1934, 46, 49. ఓకేనండి. నెక్స్ట్ 23వది నేపాల్లో 1959లో రాజు మహేంద్ర జారీ చేసినటువంటి రాజ్యాంగం ద్వారా మొదటి ఎన్నికలు జరిగాయి. ఎప్పుడండి? 1959లో. ఎవరప్పుడు రాజు? మహేంద్ర. అప్పుడు మొదటి ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికైన సంవత్సరం లోపలే ప్రభుత్వాన్ని పడదోసి తిరిగి అధిక అధికారాలు ఎవరికి కట్టబెట్టారు? ఇక్కడ రాజుకి మరలా ఉన్న అధికారుల కన్నా ఎక్కువ అధికారులు ఇచ్చి మరలా రాజుకే పట్టాభిషేకం చేస్తారండి. కానీ 1959లోనే రాజు నుండి ఎన్నికలు జరిగి మరి ప్రజాస్వామ్య దేశంగా మారుదామని ట్రై చేసింది. ఒక సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి, ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న అభ్యర్థి వచ్చేసాడు. కానీ అప్పటికే ఉన్నటువంటి రాజుని మరలా అందరూ కూడా ఏకమైపోయి మరలా రాజుని పట్టాభిషేకం చేస్తారు. మరలా ఉన్న అధికారాల కన్నా ఎక్కువ అధికారాలు ఇచ్చి అప్పుడు రాజు ఎవరండి? మహేంద్ర. రాజు మహేంద్ర. మరి నేపాల్లో ప్రజాస్వామ్యం తిరిగి ఏర్పడిన సంవత్సరం మరి ఎప్పుడు తిరిగి ఏర్పడింది? ఆన్సర్ 1990లో. 1990లో జరిగిన పోరాటంలో నేపాల్కి తిరిగి ప్రజాస్వామ్యం అనేది తిరిగి ఏర్పడిందండి. మరి ఇక్కడ 1990లో ప్రజా పోరాటం వల్ల 1991లో ప్రజాస్వామ్యం అనేది ఏర్పడిందండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. 1990లో తిరుగుబాటు అయితే జరిగింది. ప్రజా పోరాటం వల్ల 1991లో ప్రజాస్వామ్యం అనేది ఏర్పడిందండి. నెక్స్ట్ 25వ చూద్దామండి. నేపాల్ రాజు జ్ఞానేంద్ర ప్రభుత్వానికి ఆధిపత్యం వహించిన సంవత్సరం. మరి ఇక్కడ చాలా లిటిగేషన్లు ఉన్నాయండి. ఆన్సర్ అయితే ఆప్షన్ బి 2005. ఇక్కడ 2002 అక్టోబర్లో రాజు జ్ఞానేంద్ర మరి గ్రామాలలో మావోయిస్ట్ ఉద్యమాలు చెలరేగుతున్నాయనే కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభిస్తాడండి. ఎప్పటి నుంచి? 2002లో జ్ఞానేంద్ర ముందు చూపుతో గ్రామాలలో మావోయిస్ట్ ఉద్యమాలు జరుగుతున్నాయి, అందువల్ల మీరందరూ కూడా సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం స్టార్ట్ చేశారండి. చివరికి అలా తీసుకుంటూ 2005వ సంవత్సరం నాటికి ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఆధిపత్యం వహించడం స్టార్ట్ చేస్తాడండి. 26వ పెట్టండి. మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 2005 అండి. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఆధిపత్యం వహించాడో ఎవరు? రాజు జ్ఞానేంద్ర. దేని గురించి? మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయనే కారణంతో వివిధ విభాగాలను సైన్యంతో కలిపి తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు. 2005 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఆధిపత్యం వహించాడు. అప్పుడే ఆ 2005వ సంవత్సరంలోనే మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారండి. ఎవరు? మావోయిస్టులు. మరి ఈ ఒప్పందం అనేది అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం శాంతి ఇచ్చే సమయం ఆసన్నమైంది అనేది ఈ ఒప్పంద సూత్రం వల్ల ప్రజలకి అర్థమైందండి. నెక్స్ట్ 27వది. నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. మరి ఎప్పుడైతే 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేశారో అప్పుడు 2006లో ఏం జరిగిందంటే 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రజా ఉద్యమం ప్రారంభమైందండి. అపారమైనటువంటి బలాన్ని పుంజుకుంది. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలు మళ్ళీ తిరస్కరించడం, చివరికి మరి ఇవన్నీ కూడా కూడగొట్టుకొని 2007వ సంవత్సరంలో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిందండి. 2007లో మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది. పూర్తి రాజ్యాంగాన్ని 2015లో ఆమోదించిందండి. పూర్తి రాజ్యాంగాన్ని 2015లో ఆమోదించిందండి. ఇది ఇక్కడ వస్తుందండి. మరి నేపాల్ పూర్తి స్థాయి రాజ్యాంగం ప్రకటించిన తేదీ ఇక్కడ డేట్తో సైతం అడుగుతాడండి. 2015 సెప్టెంబర్ 29వ తేదీన సెప్టెంబర్ 29, 2015 నుంచి ఈ యొక్క నేపాల్ ప్రభుత్వం పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని ప్రకటించిందండి. నెక్స్ట్ 29దండి. 1990 నాటి నేపాల్ రాజ్యాంగము అంతిమ అధికారం ఎవరిదే అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
చివరి అధికారం ఎవరిది అని దీనిలో తెలియజేస్తుంది. మరి 1990 అప్పటికి రాజే కదండి పాలించేవాడు, రాజుదే అని అప్పుడు నేపాల్ రాజ్యాంగం అప్పుడు ప్రతిబింబిస్తుంది అనమాట, అంత ముందు రాజ్యాంగం కాబట్టి. నెక్స్ట్ 35 అండి, నేపాల్ మధ్యంతర రాజ్యాంగ ప్రవేశిక 2007లో ముఖ్యాంశాలలో ఒకటి. ఇంతకుముందే చెప్పుకున్నాను, 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేశారు, 2006లో ఉద్యమం ఊపందుకుంది, 2007లో ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిందని చెప్పాను కదా, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలలో ఒకటి చెప్పమంటున్నాడు అనమాట. ఆన్సర్ ఆప్షన్ సి అండి. నేపాల్ని సమాఖ్య ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడమే 2007లో నేపాల్ మధ్యంతర రాజ్యాంగ ప్రవేశ యొక్క ముఖ్యాంశాలలో ఒకటండి. నెక్స్ట్ 31ది, జపాన్ రాజ్యాంగాన్ని ఏ దేశ పార్లమెంట్ రూపొందించింది? మరి జపాన్ పార్లమెంట్ని ఏమంటారండి? ఎస్, డైట్. అంటే డిఏడి కాలేజ్ డైట్లో అనుకోకండి, డైట్. జపాన్ పార్లమెంట్ పేరు డైట్ కాబట్టి నేషనల్ డైట్ అనేది ఆ దేశ పార్లమెంటు రూపొందించిందండి, నేషనల్ డైట్. మరి 32దండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం యొక్క మరొక ఉద్దేశం ఏంటి? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం యొక్క మరొక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్ణయించడమే రాజ్యాంగం యొక్క ఉద్దేశం అండి. రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని నిర్వచించడం అనేది రాజ్యాంగం యొక్క మరొక ఉద్దేశం. 33ది, రాజ్యాంగం దేని నుండి రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుండి ఈ రాజ్యాంగం అనేది రక్షణ కల్పిస్తుంది. 34ది, భారత రాజ్యాంగం వ్యక్తులందరికీ ఏ హక్కుకు హామీ ఇస్తుంది? భారత రాజ్యాంగం వ్యక్తులందరికీ కూడా ఏ హక్కుకు హామీ ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, సమానత్వపు హక్కుకండి. సమానత్వపు హక్కుకి భారత రాజ్యాంగము హామీ ఇస్తుంది. అంటే ఏ పౌరుడు కూడా జాతి, మతం, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షత గురకూడదు అనేది ఇక్కడ సమానత్వపు హక్కు హామీ ఇస్తుందండి. 35ది, ఇందులో బిట్లు తయారు చేయడం కూడా చాలా టఫ్ ఉందండి. మరి 35ది, రాజ్యాంగం మెజార్టీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి ఎవరిపై పడకుండా ఉంటుంది? రాజ్యాంగం మెజార్టీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి ఎవరిపై పడకుండా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, మైనార్టీల పైన. ఇక్కడ మెజార్టీల యొక్క ఆధిపత్యం ఎవరి మీద ఉంటుంది? మైనార్టీలపై పడకుండా చూసుకునే బాధ్యత రాజ్యాంగంపై ఉంటుందండి. 36ది, ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయించడాన్ని ఏమంటారు? ఇక్కడ రెండు సమూహాలు, మెజార్టీ మైనార్టీ ఆల్రెడీ చెప్పాను. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయించడాన్నే సమూహాంతర ఆధిపత్యం అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్. సమూహాంతర ఆధిపత్యం అంటారు. ఇందులో 2 రకాల ఆధిపత్యాలు ఉంటాయండి, అన్నీ చూద్దాం. మరి నెమ్మదిగా చాప్టర్ మొత్తాన్ని కూడా మీరు టెక్స్ట్ బుక్ చూడకుండా చేసే బాధ్యత నాది. మొత్తం అంతా కూడా లైన్కి వెళ్ళిపోద్ది, ఏదో స్టోరీ విన్నట్టు ఉంటుందండి. సమూహాంతర ఆధిపత్యం అని కూడా అంటారండి. నెక్స్ట్ 37వది, మరి బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం లేదు. వారు ఏ చట్టాల ఆధారంగా పరిపాలన చేశారు? అయితే చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత ప్రభుత్వ చట్టాల ఆధారంగా మనల్ని అయితే పాలించడం జరిగిందండి. మరి ఇక్కడ సమూహాంతర ఆధిపత్యం అని చెప్పాను, అంటే ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయించడాన్ని. మరి అలా కాకుండా అంతర సమూహ ఆధిపత్యం అని ఉంటుందండి. అంటే ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయించడాన్ని మనం అంతరం అంటే లోపల, ఏ లోపల? ఆ సమూహంలోనే ఏం చేస్తారు? ఆధిపత్యాన్ని చలాయిస్తారు. అలా అయితే దాన్ని అంతర సమూహ ఆధిపత్యం అంటారు. అది కాకుండా సమాహాంతర ఆధిపత్యం అంటాను, ఆల్రెడీ మనం చూసామండి.
నెక్స్ట్ 38ది భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1935లోని ప్రధాన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే భారత ప్రభుత్వ చట్టం 1935లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి. మరి బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం అంటూ లేదు. మరి ఈ బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఆధారంగా, బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ఆధారంగానే పరిపాలన చేసేవారండి. అటువంటి చట్టాల్లో ముఖ్యమైనవే ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. మరి ఈ చట్టంలో ఏమున్నాయి అన్నది ఒకసారి చూసేద్దాము అనే ఉద్దేశంతో పైవన్నీ పెట్టేశానండి. ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య అనేది ఏర్పడిందండి. ఏం ఏర్పడింది? అఖిల భారత సమాఖ్య. దీంతో కలిపి రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కలిపి అఖిల భారత సమాఖ్య అనేది ఏర్పడిందండి. రెండవది, కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాన్ని 3 జాబితాలుగా విభజించిందండి. ఏది? భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాన్ని 3 జాబితాలుగా విభజించిందండి. అదేవిధంగా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందండి. ఇంకా ఉందండి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ 39ది అలిఖిత అంటే లిఖితం కానటువంటి అలిఖిత రూపంలో రాజ్యాంగం ఉన్న దేశం ఏది? అంటే రాజ్యాంగం రాయబడి లేనటువంటి దేశం ఏది అని ఇండైరెక్ట్గా అండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్ అండి. చాలా ఇంపార్టెంట్. అలిఖిత రూపంలో రాజ్యాంగం ఉన్న దేశం ఏది అని అడుగుతాడండి. అంటే బ్రిటన్ అండి. బ్రిటన్. 45 అండి. మరి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టం ఏది? రాష్ట్రాలకు, ఇందాక చెప్పాను రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది అని చెప్పాను. సో అందులో భాగం ఏదండి ఇది. ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1935. అందుగురించనే అవన్నీ కూడా బ్రిటిష్ పాలన చట్టాలు, ముఖ్యంగా భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టం ఏది? అదేవిధంగా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ వారి చట్టం ఏది? కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార అధికారాన్ని 3 జాబితాలుగా విభజించిన చట్టం ఏది? అదేవిధంగా రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమైక్య ఏర్పడడానికి కారణమైనటువంటి చట్టం ఏది అన్ని అడుగుతాడండి. అన్నింటికి కూడా ఆన్సర్ ఇదేనండి. 41ది భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా గుర్తించబడింది ఏది? మొదటి రాజ్యాంగ పత్రము చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా గుర్తించబడింది. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ నివేదిక అండి. ఈ నెహ్రూ నివేదిక అనేది 1929లో ఏర్పడిందండి, తయారైందనమాట. 1929లో నెహ్రూ నివేదిక అనేది ఏర్పడింది. ఇదే మన మొదటి రాజ్యాంగ పత్రంగా గుర్తించబడిందండి. మరి ఈ నెహ్రూ నివేదికకు చైర్మన్ ఎవరు? ఆన్సర్, మరి ఈ కమిటీకి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ అండి. మరి ఇందులో మరొక 8 మంది సభ్యులు ఉన్నారండి. మరో 8 అంటే ఈయన కాకుండా మరో 8 అనమాట. మరి ఈ కమిటీ ఈ నెహ్రూ నివేదికను తయారు చేయడానికి ఏర్పడినటువంటి 8 మంది మరియు చైర్మన్ అయినటువంటి మోతీలాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా 1929లో ఈ నివేదికను అయితే సమర్పించారండి. దీనికే నెహ్రూ నివేదిక అని పేరండి. అందుకే దీనిని భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడిందండి. కానీ ఈ నెహ్రూ నివేదికని బ్రిటిష్ వారు దీన్ని అంగీకరించకపోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదండి. కానీ 1929లోనే మోతీలాల్ నెహ్రూ చైర్మన్లో ఈ యొక్క నెహ్రూ నివేదిక 1929లోనే రూపొందించబడిందండి. నెక్స్ట్ 43వది స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో తెలుపుతూ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించిన సమావేశం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి కరాచీ సమావేశం అండి. 1931లో జరిగినటువంటి కరాచీ సమావేశం. కరాచీ అంటే కరాచీలో కనుక్కున్నారు కదా. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో తెలుపుతూ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించిన సమావేశం కరాచీ సమావేశం 1931. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అంటే దీనికి లింకప్ ఉంది, దాన్ని లింకప్ చేద్దామనే ఉద్దేశంతో. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ఎవరండి, చైర్మన్ అధ్యక్షుడా, అలా ఎవరో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేసేయండి.
ఇక్కడ మాత్రం కరాచీ సమావేశం 1931లో అండి. మరి ఈ కరాచీ సమావేశం కరాచీలో అయ్యిందండి. మరి ఈ నెహ్రూ నివేదిక, ఈ కరాచీ తీర్మానం రెండు కూడా వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కులకి కట్టుబడి ఉన్నాయండి. నెక్స్ట్ 44వది రాజ్యాంగ సభ దేని కొరకు ఏర్పడింది? రాజ్యాంగ సభ దేని కొరకు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఈ రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. 45వది మరి రాజ్యాంగ సభ కొరకు, చాలా ఇంపార్టెంట్ అండి, రాజ్యాంగ సభ కొరకు 1934లో మొదటిసారిగా డిమాండ్ చేసిన సంస్థ ఏది? 1934లో ఈ రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, భారత జాతీయ కాంగ్రెస్. ఇంతకుముందే చెప్పాను, కరాచీ సమావేశంలో స్వతంత్ర భారత రాజ్యాంగం ఉండాలి అని చెప్పిందని. ఎప్పుడు అది? 1931లో భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశంలో 1931లోనే భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో తీర్మానం చేశారు. సో ఆ తర్వాత 1934లో మొదటిసారిగా గట్టిగా డిమాండ్ చేసింది మాత్రం భారత జాతీయ కాంగ్రెస్ ఏనండి, రాజ్యాంగ సభ కొరకు. నెక్స్ట్ 46వది భారతదేశానికి అధికారులు బదిలీ చేయుట గురించి చర్చించుటకు 1946లో భారతదేశం వచ్చినటువంటి మిషన్ ఏమిటి? ఏ మిషన్ వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, క్యాబినెట్ మిషన్ అండి. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1946లో అండి. మరి అదేంటి? అధికారాలు బదిలీ చేయడం అండి. అంటే బ్రిటిష్ నుంచి మన దేశానికి అధికారాలన్నీ కూడా బదిలీ చేయడం గురించి, అదేవిధంగా చర్చించడానికి మరి బ్రిటన్ నుంచి భారతదేశం వచ్చినటువంటి మిషన్ ఏదైతే ఉందంటే అది క్యాబినెట్ మిషన్ అండి. మరి ఆ మిషన్లో సభ్యులు మరి బిట్లు ఉంటాయేమో చూద్దామండి, అన్నీ వరుసగా వస్తాయి, కంగారు ఇవ్వలేదండి. మరి క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరు? ముందు సభ్యులు ఎవరో తెలిస్తే కానివారు ఎవరో తెలిసిపోద్ది, అంతే కదండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉన్నారండి. ఈయన లారెన్స్ ఉన్నారు, క్రిప్స్ కూడా ఉన్నారు, అలెగ్జాండర్ కూడా ఉన్నారు. క్యాబినెట్ మిషన్లో లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ వీళ్ళు ముగ్గురు కూడా క్యాబినెట్ మిషన్లో ఉన్నారండి. ఇక్కడ మౌంట్ బాటన్ లేడండి, ఈయన గవర్నర్ జనరల్ కదా, ఈయన లేడండి. క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరంటే మౌంట్ బాటన్. మరి క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1946లో. ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు? లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్. మరి 48వదండి మరి రాజ్యాంగ సభ సభ్యులను పరోక్షంగా ఎన్నుకున్నవారు. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యులు. నెక్స్ట్ చూద్దామండి 49వది భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభ కూడా భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభ రెండు రాజ్యాంగ సభలుగా విడిపోయాయండి. మరి ఈ రాజ్యాంగ సభ సభ్యుల్లో ఎస్సీలు 26 మంది ఉన్నారండి. అందులో ఫీమేల్స్ 9 మంది ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ సభ సభ్యులలో ఎస్సీల సంఖ్య 26, మహిళల సభ్యులు 9 మంది. రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అదే పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరంటే అక్కడ హెడ్ ఉన్నాడు కదండి, మహమ్మద్ అలీ జిన్నా, ఆయనండి, మహమ్మద్ అలీ జిన్నా. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఆన్సర్ ఆప్షన్ బి, 1950 జనవరి 26. 1950 జనవరి 26. ఇది మనందరికీ కూడా బాగా తెలుసు. మరి విభజన తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 299 మంది అండి. విభజన అనంతరం భారతదేశ రాజ్యాంగ సభ సభ్యులు ఎంతమంది అంటే 299 మంది. ఎస్సీలు 26, ఫీమేల్స్ 9,
మొత్తంగా రాజ్యాంగ సభ సభ్యులు 299. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. భారత రాజ్యాంగ సభ ఈ క్రింది వారి సిఫార్సుల ఆధారంగా ఏర్పాటు చేయబడింది. ఎవరి సిఫార్సుల ఆధారంగా ఏర్పాటు చేయబడింది? ముందు దీనికన్నా ముందు ఒక మిషన్ వచ్చిందని చెప్పాను. ఏ మిషన్ అది? 1946లో అధికారుల బదిలీ చేయడానికి మరి సమావేశపరచడానికి కొంతమంది వచ్చారు. లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ వచ్చారని కదా. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా భారత రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడిందండి. ఎప్పుడు? 1950 జనవరి 26. మరి ఈ క్రింది వానిలో క్యాబినెట్ మిషన్ సభ్యత్వం లేని వారు ఎవరు? లారెన్స్ ఉన్నారు, క్రిప్స్ ఉన్నారు, అలెగ్జాండర్ ఉన్నారు, మౌంట్ బాటన్ లేరండి. నెక్స్ట్ 53ది. రాజ్యాంగ సభ సభ్యులను తెలుపు క్రింది వానిలో సరికానిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే చాలా బిట్లు మనకి వచ్చేస్తుంటాయండి. ఆన్సర్ ఆప్షన్ డి. షెడ్యూల్ కులాలకు చెందిన వారు 17 అన్నాం కదా, అది రాంగ్ అండి. మరి ఎంతమంది అండి? ఇప్పుడే చెప్పాను, 26 మంది అండి. 26 మంది. ఈ రాజ్యాంగ సభ సభ్యుల్లో బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు 292, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు 292 రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలు 93, స్వదేశీ సంస్థానాలు 93, మొత్తం సభ్యులు 389, 389 సభ్యులండి. మరి అదేవిధంగా ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ వీళ్ళందరి ద్వారా ఎన్నుకోబడిన వారు మొత్తం 4 అండి. మొత్తం కలిపితే 389. ఇక్కడ 292, 93, ఈ 4 మొత్తం అన్నీ కలిస్తే రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు 389. ఓకేనండి. అదే విభజన తర్వాత రాజ్యాంగ సభ్యులు ఎంతమంది అంటే 299. గుర్తుపెట్టుకోండి, విభజనకు ముందు 389, విభజన తర్వాత 299. ఎస్సీలు 26, మహిళలు 9, అలాగే. ఓకేనండి. మరి దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఆల్రెడీ చెప్పేశాను. ఆన్సర్ ఆప్షన్ సి 289. అంటే యాక్చువల్గా 299 అండి. మరి ఇక్కడ రాంగ్ పడ్డది, 299 అండి. మరి భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ 56వది. రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు. రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు. ఆన్సర్ 1950 జనవరి 24. 1950 జనవరి 24న మరి రాజ్యాంగ సభ చివరి సమావేశం అయితే జరిగిందండి. మరి స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరు? అప్పటి వరకు రాజ్యాంగ సభ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి మొదటి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగిందండి. మరి ఎప్పుడు చివరి సమావేశం జరిగింది? 1950 జనవరి 24న. ఆ సమావేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నుకున్నారండి ఈయన్ని, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని. మరి రాష్ట్రపతిగా 2 సార్లు ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? మరి నెక్స్ట్ టైం కూడా 2వసారి కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే ఎన్నికవడం జరిగిందండి. 58వది. రాజ్యాంగ ముసాయిదీ కమిటీ ఏర్పాటు చేయబడిన రోజు ఏది? రాజ్యాంగ ముసాయిదీ కమిటీ ఏర్పాటు చేయబడిన రోజు. ఆన్సర్ ఆప్షన్ డి. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడిందండి. మరి ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ ముసాయిదా కమిటీకి అప్పచెప్పారండి. ఎప్పుడు ఏర్పడింది? అది 1947 ఆగస్టు 29న ఏర్పడిందండి. ముసాయిదా దేని తయారు చేయడానికి? రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ ముసాయిదాకి అప్పచెప్పారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆగస్టు 29, 1947. మనకి ఆగస్టు 17కే వచ్చేసింది. 12 రోజుల అనంతరం ఈ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి బాబు రాజ్యాంగం రాయండిరా బాబు అని చెప్పి ఒక అడ్డని సభ్యుల్ని ఇచ్చి రాయమని చెప్పి పంపించారు. ఎప్పుడు? ఆగస్టు 29ని. 14 రోజులు పోయిన తర్వాత అండి. ఓకేనండి. ఆగస్టు 14 అర్ధరాత్రి కదా, ఆ 14 రోజులు పోయిన తర్వాత ఆగస్టు 29వ తేదీన మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేది ఏర్పాటు చేయబడిందండి.
మరి ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు? మనందరికీ బాగా తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్కి బిఆర్ అంబేద్కర్కి కన్ఫ్యూజ్ పడద్దండి. రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అంటే బిఆర్ అంబేద్కర్ అండి. రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు మా పిల్లలు అయితే, దానికి దీనికి పెడుతుంటారండి. అదేవిధంగా మరి ఈయన ఒకడే ఉంటాడా ఈ ముసాయిదా కమిటీలు అంటే? ఈయన అధ్యక్షులు అండి, బిఆర్ అంబేద్కర్ చైర్మన్. ఇతనితో పాటుగా 7 సభ్యులను అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. మరి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించినటువంటి ముసాయిదా రాజ్యాంగంలో గల ఆర్టికల్స్, షెడ్యూల్స్ సంఖ్య. మరి రాయండ్రా బాబు రాజ్యాంగాన్ని అని చెప్పి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు 1947 ఆగస్టు 29వ తేదీన. ఎవరు? బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 7 ఇచ్చారు. ఓకే, ఇలా ఇస్తే వాళ్ళు ఏం చేశారు? 7 కాకుండా కొద్దిగా యాక్టివ్గానే వర్క్ చేశారు. ఎప్పటికి? 1947లో అయితే 1948లో కంప్లీట్ చేస్తారండి, సమర్పించేశారు రాజ్యాంగాన్ని. అందులో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, 315 ప్రకరణలు, 8 షెడ్యూల్ అయితే ఉన్నాయండి సమర్పించే నాటికి. మరి రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివాస్ జరుపుకునే రోజు ఏది? సంవిధాన్ దివాస్. ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ 26 అండి. నవంబర్ 26 సంవిధాన్ దివాస్, నవంబర్ 26. మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించుటకు రాజ్యాంగ సభకు పట్టిన సమయం మనందరూ కూడా వేళమని చెప్తుంటాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటాం కదా, గదేనండి ఇది. ఆన్సర్ ఆప్షన్ సి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నారండి భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభకు. ఓకేనండి. మరి భారత రాజ్యాంగ పెత అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్ అండి. బిఆర్ అంబేద్కర్. మరి ఇక్కడ ఆ పాయింట్ అయితే మిస్ అయిందండి. మరి రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటికీ ఇంతకుముందు చెప్పాను నేను, 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్ అని చెప్పాను కదా, అవి మరలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ప్రకరణల కింద మారిందండి. 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు కలిగి ఉందండి. 8 షెడ్యూల్ని మళ్ళీ చెప్తున్నానండి. 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్ని కలిగి ఉందండి రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే నిర్మించారో మరి ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు, ప్రదేశం ఎప్పుడండి? 1891 ఏప్రిల్ 14 అండి. ఎక్కడ అంటే సెంట్రల్ ప్రావిన్స్లో. ఎక్కడండి? సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్లో ఉందండి. అక్కడ మౌ అనే ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించాడండి. 1891 ఏప్రిల్ 14. ఫిబ్రవరి 14 కాదండి బాబు, ఏప్రిల్ 14. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో సెంట్రల్ ప్రావిన్స్లోని మౌ, ఏంటండి మౌ, ఏప్రిల్ తర్వాత మే వస్తుంది అలా అనుకోకండి, మౌ అండి, ఇక్కడ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించాడండి. ఓకేనండి. మరి 65 బిఆర్ అంబేద్కర్ 1947లో చేపట్టిన పదవి ఏంటి? ఎవరు? బిఆర్ అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా నియమింపబడ్డాడండి 1947. మరి బిఆర్ అంబేద్కర్ తల్లి తండ్రి పేరు ఏమి తెలుసండి? తల్లి పేరు భీమాబాయి, తండ్రి రామ్జీ. అదండి భీమాబాయి, రామ్జీ. నెక్స్ట్ 66 భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడానికి కారణం ఏమిటి? చెప్పండి. వాస్తవానికి 1949 నవంబర్ 26 అని చెప్పాను కదా, 1949 నవంబర్ 26నే ఆమోదించిందండి. కానీ 1950 జనవరి 26 వరకు మనం వేచి ఉన్నారండి. దీనికి కారణం మరి
ఆ రోజున భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించింది. అందు గురించి అని చెప్పి జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంను కాంగ్రెస్ నిర్వహిస్తూ వచ్చిందనమాట. మరి ఆ చారిత్రాత్మక ఘటనలకు స్మృతిగా జనవరి 26 మనకి ఫైనల్ చేశారు. మరి రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారండి? కానీ నవంబర్ 26నే జరుపుకుంటారు. జనవరి 26ని వచ్చింది కదా అని జనవరి 26ని జరుపుకోరండి, నవంబర్ 26నే జరుపుకుంటారు. మరి రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇప్పుడే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ బి 1949 నవంబర్ 26. మరి ఆ రోజునే రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం, నవంబర్ 26నే. 68వది రాజ్యాంగ ముసాయిదా కమిటీకి. ఇక్కడ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించి ముసాయిదా రాజ్యాంగం రూపొందించింది ఎవరండి? చక్కగా సెలక చెప్పుకున్నాం. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ముసాయిదా కమిటీకి బాధ్యత నేతృత్వం వహించింది. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యాంగ ముసాయిదా? బిఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగ సభ రాజ్యాంగ ముసాయిదాపై చర్చలు జరిపిన రోజులు 3 సంవత్సరాలలో ఎన్ని చర్చలు జరిపింది? కమాన్ రాపిడిగా ఉండాలండి, రఫ్ ఉండాలి. ఎన్ని చర్చలు జరిపి ఈ రాజ్యాంగాన్ని రాశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 114 రోజులండి. 114 సార్లు చర్చలు జరిపిన రోజులండి ఇవి. 3 సంవత్సరాల్లో 114 రోజులు చర్చలు జరిపారండి. మరి 3 సంవత్సరాలు అంటే 900 రోజులు. 900 రోజుల్లో 114 రోజులు అయిపోయిందండి ఇక్కడే. నెక్స్ట్, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో ఉన్న ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్ళు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏనండి ఆన్సర్ 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. 71 1931లో యంగ్ ఇండియా పత్రికలో రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలను వివరించింది ఎవరు? ఎవరు వివరించారు? ఏ పత్రికలో? యంగ్ ఇండియా, మామూలు పత్రిక కాదండి, యంగ్ ఇండియా, యువ రక్తంతో ఉడికిపోతున్న యంగ్ ఇండియా. ఎప్పుడో 1931లో. ఎవరు ఆ లక్ష్యాలను వివరించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ గారు అండి, మహాత్మా గాంధీ గారు. మరి ఈ మహాత్మా గాంధీ గారు రాజ్యాంగం గురించి యంగ్ ఇండియాలో పత్రికలో పేర్కొన్న అంశాలలో సరికానిది, సింపుల్గా సరైన అన్ని కూడా ఒకసారి చెప్పేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ సి మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉండకూడదు అని చెప్పలేదండి. మరి ఏమేమి చెప్పారు ఈ రాజ్యాంగం గురించి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారన్నది ఒక్కసారి టూకీగా చూసేద్దామండి. మరి భారతదేశాన్ని అన్ని దాస్యాల నుండి, దాస్యం అంటే ఒకల శరణకోవడం, అలాగే పోషణ నుండి విముక్తం చేసే రాజ్యాంగం కోసం కృషి చేస్తాను. అలాగే ధనికులు, పేదలు, అన్ని జాతుల వారు, మతాల వారు సామరస్యంతో ఇది నా దేశం అనుకునే రాజ్యాంగం కావాలి అని చెప్పారండి. అదేవిధంగా అంటరానితనం శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపాలు ఉండకూడదు అని చెప్పి ఈ యొక్క రాజ్యాంగం గురించి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. నెక్స్ట్ బిట్ అండి 73వది 1950 జనవరి 26న వైరుధ్యాలతో కూడినటువంటి జీవనంలోకి ప్రవేశించబోతున్నామని పేర్కొన్నది ఎవరు? వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నామని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. అప్పటిదాకా మనకే తాడు లేదు, బొంగరం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, పాలించారు. మన వాళ్ళందరూ కూడా ఎవరికి వారు యమునా తీరులో ఉన్నారు. సో ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ వచ్చింది, విధానాలు ఇచ్చారు, ఆ తర్వాత మనకి రాజ్యాంగం ఎప్పుడైతే వచ్చిందో మనం అందరూ కూడా ఒక్కొక్క డిఫరెంట్ యాటిట్యూడ్తో, డిఫరెంట్ కల్చర్తో ఉంటున్నారు. అప్పుడు ఈ వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబడుతున్నామని ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఈ విధంగా పేర్కోవడం జరిగిందండి. 74వది ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారతదేశం జీవితం కొరకు, స్వేచ్ఛ కొరకు మేల్కుంటుందని ఎవరు అన్నారు? అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా హ్యాపీగా నిద్రపోతుంది. అలాంటి టైంలో భారతదేశం
మేల్కొంటుంది అని ఎవరు అన్నారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ అండి 35ది, మరి భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఆ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటన్ రాజు యొక్క పాలకుని హోదాతో భారత రాష్ట్రపతి అధికార పరిధిని పోల్చవచ్చండి. 76ది, అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వానికి భిన్నంగా భారత ముసాయిదా రాజ్యాంగంలో పేర్కొన్న అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి రాజ్యానికి అధిపతి కార్యనిర్వహణ వర్గానికి అధిపతి కాదు. రాజ్యానికి అధిపతి కార్యనిర్వహణ వర్గానికి అధిపతి కాదు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ అదే అమెరికాలో అధ్యక్షుడైతే కార్యనిర్వహణకి కూడా ఆ అధిపతి అధ్యక్షుడండి. కానీ ఇక్కడ రాజ్యానికి అధిపతి కార్యనిర్వహణ వర్గానికి అయితే అధిపతి కాదండి. 77ది, పార్లమెంటరీ విధానంలో దేశ పరిపాలనను ఎవరు చేపడతారు? పార్లమెంటరీ విధానంలో దేశ పరిపాలనను ఎవరు చేపడతారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం. దేశ పరిపాలనను ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం చేపడతారండి. ఏ విధానము? పార్లమెంటరీ విధానంలో. 78దండి, చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి, అవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఏకీకృత రాజ్యాంగ విధానము, సమాఖ్య రాజ్యాంగ విధానం అండి. ఇవి చరిత్రలో ముఖ్యంగా 2 రకాలుగా ఉన్నాయండి. మరి ఏకీకృత రాజ్యాంగంలో ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర రాజ్యతంత్రం యొక్క సర్వాధిక్యత. ఇక్కడ కేంద్ర రాజ్యతంత్రం యొక్క సర్వాధిక్యత. ఇక్కడ రాజ్యతంత్రం అంటే ఏంటి అనే డౌట్ ఉంటుంది. రాజ్యతంత్రం అంటే ప్రభుత్వం యొక్క విధానము, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం యొక్క సర్వాధిక్యత. ఇక్కడ ఏకీకృతము అంటే ఒకే ఒకటి అని అర్థం. సమాఖ్య అంటే 2, 3 కలిపితే సమాఖ్య అవుతుంది. ఏకీకృతం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత. సర్వ ప్లస్ ఆధిక్యత సర్వాధిక్యత సవర జరుగుతుందండి. 85, భారత సమైక్యలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలను నిర్వహించే అంశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సైన్యం, రైల్వేలు. భారత సమాఖ్యలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలను నియంత్రించే అంశాలు సైన్యం, రైల్వేలు అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలండి. ఇక్కడ సమాఖ్య రాజ్యాంగం అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్రాలతో కూడినటువంటి ద్వంద్వ ప్రభుత్వం ఉంటుంది. వాటికి కేటాయించిన రంగాల్లో ఈ 2 కూడా అంటే కేంద్రం, రాష్ట్రము సర్వసత్తాక కలిగి ఉంటాయండి. 81ది, భారత పార్లమెంట్లోని 2 సభలు ఏమిటి? భారత పార్లమెంట్లోని 2 సభలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభ, రాజ్యసభ. దేనిలోండి? పార్లమెంట్లో. నెక్స్ట్ 82ది, భారత ముసాయిదా రాజ్యాంగం ఏక పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రమును ఏర్పరిచిందని పేర్కొన్నది ఎవరు? భారత ముసాయిదా రాజ్యాంగం ఏక పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రమును ఏర్పరిచిందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 83దండి, భారతదేశంలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నప్పటికీ ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేవని ఏ దేశంతో పోలికతో వివరించారు? ఏ దేశంతో పోలిక కట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి కెనడా దేశం అండి. ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది ఒకటే ఉంది. ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ అనేది ఒకటే ఉంది కాబట్టి అది ఆ యొక్క కెన్యా దేశంతో పోలికతో వివరించడం అయితే జరిగిందండి. సారీ అండి, ఇక్కడ అమెరికా దేశంతో పోలిక చేయడం జరిగిందండి. మరి కెనడా అనేది వేరేది ఉందండి, తర్వాత వస్తుంది. 84ది, భారత సమాఖ్యలో
భారత సమాఖ్యలో హైకోర్టు, సుప్రీంకోర్టు సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం కావడానికి కారణం ఏంటి? భారత సమాఖ్యలో హైకోర్టు, సుప్రీంకోర్టు సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం కావడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ బి, న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యత లేకుండా చేటుకు. న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యం లేకుండా చేయడానికే ఈ యొక్క హైకోర్టు, సుప్రీంకోర్టు సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం అయ్యిందండి. నెక్స్ట్ 85ది ముసాయిదా రాజ్యాంగం అనేది 1935 అంటే బ్రిటిష్ వారి చట్టం ఉంది కదండి, భారత రాజ్యాంగ చట్టం. ఆ చట్టానికి నక్కలు మాత్రమే అని విమర్శించింది ఎవరు విమర్శించారు ముసాయిదా చట్టాన్ని, ముసాయిదా రాజ్యాంగాన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, మౌలానా హస్రత్ మొహానీ విమర్శించింది మొహానీ. నెక్స్ట్ 86ది అంటరానితనాన్ని నిషేధిస్తున్నామని దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుందని రాజ్యాంగంలోని ఏ క్లాజు తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 6వ క్లాజ్ అండి. అంటరానితనాన్ని నిషేధిస్తున్నామని దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుందని రాజ్యాంగంలో 6వ క్లాజు తెలుపుతుందండి. అంటరానితనం గురించి 6వ క్లాజు, అంటరానితనం 6వ క్లాజు, అంటరానితనం 6వ క్లాజు, అలాగే కదా చదువుతారు మీరు? రైట్, కానివ్వండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 87ది కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారు? అంటరానితనం కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం అని పేర్కొన్నది ఎవరు? చాలా గట్టిగా అన్నారండి. కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారు? అంటరానితనం కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీ ప్రోమద రంజన్ ఠాకూర్ కుల వ్యవస్థ నిషేధించాలి, కుల వ్యవస్థ గురించి ఎక్కువ చెప్పింది రంజన్ ఠాకూర్. నెక్స్ట్ 88ది రాజ్యాంగం మారుతూ సజీవంగా ఉండే పత్రమని సమాజ మార్పులను, కోరికలను ప్రతిబింబించాలని తెలిపింది. సమాజం మార్పులను, కోరికలను ప్రతిబింబించాలి రాజ్యాంగం అనేది అని తెలిపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, భారత రాజ్యాంగ నిర్మాతలు అండి, భారత రాజ్యాంగ నిర్మాతలు. మరి ఒక్కొక్క నిర్వచనం అయితే ఇచ్చారండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పాను కుల వ్యవస్థ గురించి రంజన్ ఠాకూర్ అండి. అంటరానితనం అనే పదాన్ని అర్థాన్ని వివరించాలి. ఈ పదాన్ని వేరు అర్థాలతో ఉపయోగిస్తున్నారని చెప్పింది ఎస్సీ బెనర్జీ అండి. అంటరానితనం అంటరానితనం అర్థాలు ఎస్సీ బెనర్జీ అని పెట్టుకోండి. ఓకేనండి. అంటరానితనాన్ని నిర్వచించిన వారు ఎవరు అంటే చౌదరి అండి, రోహిణి కుమార్ చౌదరి అండి. అంటరానితనాన్ని నిర్వచించిన వారు రోహిణి కుమార్ చౌదరి. మరి ఏమని చెప్పారు? అంటరానితనాన్ని నిర్వచనం ఏ విధంగా ఇచ్చారు అంటే, ఈ చౌదరి గారు మతం, కులం, చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షతను చూపే ఏ చర్యనైనా అంటరానితనం అన్నారండి. ఎవరు? చౌదరి గారు. వెంటనే ఆ చౌదరి గారు నిర్వచనాన్ని వ్యతిరేకించింది కేఎం మున్షీ గారండి. ఈ విధంగా చాలా ఉన్నాయి, వరుస క్రమంలో వెళ్దాం, ఒక దగ్గర రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. 95 అండి. మరొకసారి కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి చూసేయండి. మొత్తం చరిత్ర నుంచి భూగోళం, సివిక్స్, 9th క్లాస్ కూడా హిస్టరీ తయారైపోతుందండి. ఆల్రెడీ 2 లెసన్లు అయితే అయిపోయాయి. మరి మనం 200 బిట్లు తయారు చేసి వీడియో చేయడానికి చాలా టైం పడుతుందండి, కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. మరి ఇంటి దగ్గర క్లైమేట్ అయితే సహకరించడం లేదు. నైట్ 11, 12 ఆ టైంకి చేస్తున్నాను. ఇప్పుడు నైట్ 12 అయిందండి. మరి రాజ్యాంగ ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి, లౌకిక సామ్యవాద అనే పదాలను అయితే ఈ రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం అయితే జరిగిందండి. 91ది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క ప్రధానాంశం ఏది? మరి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన యొక్క తీర్పు భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు మార్చడానికి వీలు లేదు అని చెప్పడం జరిగిందండి. ఏ తీర్పు? కేశవానంద భారతి కేసులో
కేశవానంద భారతి కేసులో కొన్ని అంశాలని మార్చడానికి వీలు లేదు అని చెప్పడం జరిగిందండి. 92వది 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేనికి స్వయం ప్రతిపత్తి కలిగించింది? దేనికి స్వయం ప్రతిపత్తి కలిగించింది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామాలకండి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేనికి స్వయం ప్రతిపత్తి కలిగించింది అంటే గ్రామాలకు. ఈ చట్టం ఏం చేస్తుందంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది స్వతంత్ర గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 93వది రాజ్యాంగ ఆదర్శాలు విలువలు సంరక్షణకు ఏర్పాటు చేయబడినటువంటి సంస్థాగత ఏర్పాట్లు కానిది. కొన్ని సంస్థాగత ఏర్పాట్లు చేశారండి. రాజ్యాంగం యొక్క ఆదర్శాలు విలువలు సంరక్షణకు కొన్ని సంస్థాగత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అవి ఏమిటి, అందులో కానిది ఏమిటి? ఒకేసారి అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి రాచరిక వ్యవస్థ అనేది లేదండి. రాజ్యాంగ ఆదర్శాలు విలువలు సంరక్షణకు ఏర్పాటు చేయబడినటువంటి సంస్థాగత ఏర్పాట్లు పార్లమెంటరీ ప్రభుత్వము, సమాఖ్య వ్యవస్థ, మరి రాజ్యాంగ స్వతంత్ర సంస్థలు ఇవన్నీ కూడా సంస్థాగత ఏర్పాట్లు అండి. 94వది రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి స్వతంత్ర వ్యవస్థలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యాయస్థానాలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా స్వతంత్ర వ్యవస్థలు పొందుపరిచేయండి. రాజ్యాంగంలో సంస్థాగత ఏర్పాట్లు కొన్ని 4 ఏర్పాటు చేశాయి. అదేవిధంగా స్వతంత్ర వ్యవస్థలు రాజ్యాంగంలో పొందుపరిచినవి ఇవ్వండి. న్యాయస్థానాలు, కంట్రోల్ కాగ్, అదేవిధంగా ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు అండి. 95వది ఈ స్వతంత్ర సంస్థలు ఏవేవి? న్యాయస్థానాలు, కంట్రోల్ కాగ్, అదేవిధంగా ఎన్నికల సంఘం ఎవరికి బాధ్యత వహిస్తాయి? ఈ స్వతంత్ర సంస్థలు ఎవరికి బాధ్యత వహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతికి బాధ్యత అయితే వహిస్తాయండి. భారత రాజ్యాంగ పిత ఎవరు తెలుసు కదా మనకి? ఆన్సర్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 97వదండి భారత రాజ్యాంగ సభను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రసిద్ధ ప్రసంగం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఎన్ని నెలల పాటు ఉంచారు? ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఎన్ని నెలల పాటు ఉంచారు? ఆన్సర్ ఆప్షన్ బి 8 నెలలు. 8 నెలల పాటు ఈ ముసాయిదాను ప్రజల ముందు ఉంచడం జరిగింది. నెక్స్ట్ 99వది రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి? రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి 12 పెద్ద సంపుటాలుగా వెలువడడం జరిగింది. 100వదండి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి 2013 వరకు దాదాపు ఎన్ని సవరణలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1 తక్కువ 100 అండి. 1 తక్కువ 100. ఎన్ని సవరణలు? 1 తక్కువ 100. నెక్స్ట్ మనం 100 బిట్ అని చెప్పి 99 అని ఆన్సర్ వచ్చింది చూసారా, అదనమాట. క్రింది వాణిలో స్వతంత్ర సంస్థ కానిది ఏది? కంట్రోలర్ కాగ్ చెప్పాను, ఎన్నికల సంఘం చెప్పాను, న్యాయశాఖ చెప్పాను. ఇక్కడ కానిది భారత సైనిక వ్యవస్థ అనేది స్వతంత్ర సంస్థ కానిది. 102వదండి రాజ్యాంగం యొక్క సారాంశం, ఉపోద్ఘాతం, మూలతత్వం, పరిచయం వర్ణించేది ఏది? మనం చెప్తున్నామండి రాజ్యాంగం యొక్క సారాంశాన్ని, ఉద్దేశాన్ని, అదేవిధంగా మూలతత్వాన్ని, పరిచయాన్ని వర్ణించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ తత్వం. నెక్స్ట్ 103వదండి అమెరికా రాజ్యాంగ పీఠిక దేనిని ఏర్పరచడానికి,
న్యాయాన్ని స్థాపించడానికి, దేశీయ ప్రశాంతతకు భరోసా ఇవ్వడానికి, ఉమ్మడి రక్షణను అందించడానికి, ప్రజలందరి సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ బి, మరింత పరిపూర్ణమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికండి. 104ది, ప్రపంచంలోని చాలా దేశాలు తమ రాజ్యాంగాలను పీఠికతో ప్రారంభించాలని ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి? ఈ పీఠికతోనే ప్రారంభించాలి అని ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి? అంటే ఏ దేశ రాజ్యాంగానికో పీట ఉంది, ఆ పీట మాకు కావాలి అని అన్నారు. ఎవరి పీట? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా అండి. తమ రాజ్యాంగాలను పీఠికతోనే ప్రారంభించాలని ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయంటే అమెరికా దేశం నుండి అండి. అమెరికా దేశం నుండి. భారత రాజ్యాంగానికి ఆత్మగా వర్ణించబడింది ఏది? భారత రాజ్యాంగానికి ఆత్మగా వర్ణించబడింది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పీఠిక. పీఠిక ఆత్మ. నెక్స్ట్ చూద్దామండి. 106ది, భారత రాజ్యాంగం ఒక వ్యక్తి వలన జరగలేదు, ఎంతమంది సభ్యుల వలన జరిగింది? భారత రాజ్యాంగం ఒక వ్యక్తి వలన జరగలేదు, ఎంతమంది సభ్యుల వలన జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 300 మంది వ్యక్తుల వల్ల భారత రాజ్యాంగం అనేది ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పిత బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభ యొక్క చివరి సమావేశం జరిగిన రోజు? ఆన్సర్ ఆప్షన్ బి, 1950 జనవరి 24. 1950 జనవరి 24 రాజ్యాంగ సభ యొక్క చివరి సమావేశం జరిగిన రోజు. నెక్స్ట్ 109ది, ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును తెలిపినది ఏది? ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును తెలిపినది? ఆన్సర్ ఆప్షన్ సి, సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య అంటే కలుపుకోవడం. ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో అన్నాడు కాబట్టి సమాఖ్య. 110దండి, భారత రాజ్యాంగం పౌరులందరికీ కూడా ఏ తారతమ్యం లేకుండా కల్పించినటువంటి ఓటు హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు. 111దండి, మరి చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కార్యనిర్వాహక శాఖ. కార్యాన్ని నిర్వహించే శాఖ. కార్యం అంటే ఏమనుకున్నారు కనుక. నెక్స్ట్ 112దండి, రాజ్యం ప్రభుత్వం అనే వాటిని తెలుపు క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభుత్వంలో రాజ్యం అనేది ఒక భాగం అనేది సరికానిదండి. ప్రభుత్వంలో రాజ్యం అనేది ఒక భాగం అనేది సరికానిది. అసలు సరైనవి ఏంటో చూసేద్దామండి. పరిపాలన చట్టాలను అమలు చేయనిది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది. ప్రభుత్వాలు మార్చవచ్చు కానీ రాజ్యాన్ని మార్చలేం. 113ది, ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగం యొక్క దేని కింద వర్ణిస్తారు? ఇంతకుముందే చెప్పాను ఆత్మపీఠికలని. ఇప్పుడు ప్రాథమిక హక్కులు, ఇది కూడా ఆత్మేనండి. భారత రాజ్యాంగం యొక్క ఆత్మగా ప్రాథమిక హక్కులను వర్ణిస్తారు. 114ది, చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపినది ఏ హక్కు? ఆన్సర్ ఆప్షన్ బి, సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏ హక్కు కిందకి వస్తాయి? సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ఆన్సర్ ఆప్షన్ బి, స్వాతంత్ర్యపు హక్కు. ఇవన్నీ కూడా హక్కుల్లో వస్తుంటాయండి. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన హక్కు. మరి ఇది స్వాతంత్రపు హక్కు అండి. మరి మత స్వాతంత్రపు హక్కు అనేది
మత స్వాతంత్ర హక్కు అనేది ప్రకరణ 25 నుంచి 28 వరకు ఉంటుందండి. ఏది మత స్వాతంత్ర హక్కు అండి. 116వది మానవ అక్రమ రవాణా, వెట్టి చాకరీ, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయుటను రాజ్యాంగం ఏ హక్కు ద్వారా నిరోధిస్తుంది? రాజ్యాంగం ఏ హక్కు ద్వారా నిరోధిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, పీడనాన్ని నిరోధించే హక్కు. మానవుల అక్రమ రవాణా, వెట్టి చాకరీ, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడము, ఇవన్నీ కూడా పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది ప్రకరణ 23, 24 ప్రకరణ అండి. ఎన్నో ప్రకరణాన్ని కూడా అడుగుతాడు. పీడనాన్ని నిరోధించే హక్కు ఎన్నో ప్రకరణలకు చెందింది అంటే 23, 24 అండి. అదే మత స్వాతంత్ర హక్కు 25, 28, 25 నుంచి 28 వరకు అనమాట. 117వది పౌరులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు. ప్రతి వ్యక్తికి నచ్చిన మతాన్ని అనుసరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకున్నట్టుకు స్వేచ్ఛను ఏ హక్కు ప్రసాదిస్తుందంటే మత స్వేచ్ఛ హక్కు అండి. మత స్వాతంత్ర హక్కు. ఇది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు అండి. 25 నుంచి 28 వరకు. మతపరమైన, భాషాపరమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకున్నట్టుకు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపినది ఏ హక్కు? ఇక్కడ 70 అయిందండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. సాంస్కృతికపు విద్యా విషయపు హక్కు. ఇది ఆర్టికల్ 29, 30 అండి. అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని, అది మతపరంగా అవ్వచ్చు, భాషాపరంగా అవ్వచ్చు, అల్పసంఖ్యాక వర్గాల వారు ఉంటారు కదండి, తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకున్నట్టుకు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపేదే ఇక్కడ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అంటారండి. 119 రాజ్యం ఎప్పుడైనా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానంకు వెళ్ళవచ్చు అని తెలిపింది ఏ హక్కు? ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవన్నీ కూడా తెలిసినవే కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదండి. మరి 120వది లౌకిక రాజ్యంలో అధికారికంగా ఏ మతం రాజ్యమతంగా చెప్పబడదు అని తెలుపునది? ఏ మతము రాజ్యమతంగా చెప్పబడదు అని చెప్పేదే ఆన్సర్ ఆప్షన్ సి, లౌకికవాదము. అంటే ఏ మతాన్ని ప్రస్తావించదు అక్కడ. లౌకికము అంటే లౌకికంగా ఉంటుంది అనమాట. 121వది రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించిన రోజు. ఏ రోజున జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించారు? రాజ్యాంగ సభ ఎప్పుడు ప్రారంభమైంది? 1946లో. అంటే ఈ రెండును. రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశం అంటే 1946. ఇంక ఈ రెండింటితో మనకి పని లేదు. సో ఎప్పుడు అంటే డిసెంబర్ 13వ తేదీనండి. 1946 డిసెంబర్ 13న మొదటి సమావేశం జరిగింది. చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. భారత రాజ్యాంగ పీఠిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది? చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగ పీఠిక ఏ పదాలతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశ ప్రజలమైన మేము. అదండి మ్యాటర్. 123వది రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి వ్యవస్థ ఏది? రాజ్య అధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి, గణతంత్ర వ్యవస్థ. 124వది రాజ్యం అన్ని మతాలను సమానంగా చూసి ప్రత్యేకంగా అధికారిక మతం లేదని విధానం ఏది? ఆల్రెడీ చెప్పాను, మతం లేనిది లౌకికవాదము. సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించుటకు ఏది సూచిస్తుంది? సామాజిక న్యాయం. ఆన్సర్ ఆప్షన్ ఏ, సామ్యవాదం. సామాజిక న్యాయం, సామ్యవాదం. 126వది ప్రాథమిక హక్కులను భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి అని ఏది తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, సుప్రీంకోర్టు, హైకోర్టు. 127వది భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి?
ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? ఆన్సర్ హక్కులు 6. హక్కులు 6. 128. చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమాన్యాయం, సమానత్వం, ఉపాధి మరియు విద్య, వాటిలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదుల రద్దు అనే అంశాలను కలిగి ఉన్న హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు. 129 అండి. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఏ హక్కు కిందకు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ బి స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు. 135 అండి. అన్ని రకాల వెట్టి చాకిరీ నిషేధించబడింది అని ఏ హక్కు ద్వారా తెలపబడుతుంది? అన్ని రకాల వెట్టి చాకిరీ నిషేధించబడింది అని ఏ హక్కు కింద తెలుపబడింది? ఆన్సర్ ఆప్షన్ బి పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు. 131. మన దేశంలో రాజ్యానికి అధికారిక మతం లేదు అని తెలిపినది ఏ హక్కు? ఆన్సర్ ఆప్షన్ సి మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు. 132. మైనారిటీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది అని తెలిపినది ఏ హక్కు? ఆన్సర్ ఆప్షన్ బి విద్య సాంస్కృతికపు హక్కు. 133. రాజ్యాంగ పరిహారపు హక్కు దేని ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు, హైకోర్టుల వల్ల. 134. భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం ఏది? భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం. ఆన్సర్ ఆప్షన్ బి నెహ్రూ ఆశయాలు లక్ష్యాల తీర్మానం. నెహ్రూ ఆశయాలు లక్ష్యాల తీర్మానమే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం. 135. ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 2 బి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చబడ్డాయి. 36. 136. బాహ్య అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకొని పూర్తి అధికారం ఉంటుంది. భారత ప్రభుత్వం ఏ బాహ్య శక్తి నియంత్రించదు అని తెలిపే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సర్వసత్తాక. సర్వసత్తాక. 137 అండి. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది అని తెలిపే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రజాస్వామ్యం. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది అని తెలిపే పదమే ప్రజాస్వామ్యం. 138. మరి భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని హామీ ఇస్తుంది. కులం, మతం, లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు అని తెలిపే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సమానత్వం. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.